నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఇవాల్టి స్టాక్ మార్కెట్ ఒత్తిడిలో కొనసాగుతుంది. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ సుమారు 50 పాయింట్లు పడిపోయింది. పవర్ గ్రిడ్, టీసీఎస్ వంటి కంపెనీల నష్టాల్లో జారగా అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ లాభాల్లో నిలిచాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా హైబ్రిడ్ ఫండ్స్ అయితే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. గత 5 నుంచి 7 ఏళ్లలో 20% పైగా సిఏజీఆర్ ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పరిణామాలపై మరింత సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ తేజ జగడం గారు. తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి పద్మ. ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఏవేవి అప్గ్రేడ్ లో ఉన్నాయి, ఏవేవి లాస్ లో ఉన్నాయి అసలు? జస్ట్ నేను ఈ రోజు మార్కెట్ వెళ్ళే ముందు నేను జస్ట్ హైలైట్స్ తీసుకున్నాను. నేను మార్కెట్స్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా 0.4% లిస్ట్ అయినాయి అనమాట. నిఫ్టీ అరౌండ్ 24,761 దగ్గర క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ అరౌండ్ 80,745 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. మేము చూసుకుంటే బేసిక్ గా మనకి ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ రెండు సెక్టర్స్ కొంచెం ర్యాలీ చూపించాయి అనమాట. ఎందుకు అంటే మనకి అండమాన్ లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అని ఒక న్యూస్ ఉంది అండ్ అది కన్ఫర్మ్ అయ్యేటట్టు ఉంది అనమాట. అది కానీ మనకి సక్సెస్ అయితే మనకి ఇంపోర్ట్ చార్జెస్ ఇవి అవి తగ్గుతాయి. సో దాని మీద ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ పెరగడం జరిగింది. అండ్ ఎఫ్ఎంసీజీ కొంచెం బ్లాక్ అయింది అనమాట. మైనస్ లో క్లోజ్ అయింది, 0.3% నెగిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఎఫ్ఐఐస్ అండ్ ఏఐస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే నిన్న ఎఫ్ఐఐస్ అవుట్ క్లోజ్ ఉన్నాయి. టోటల్ పర్చేజెస్ మనకి 17,421 crores పర్చేజ్ జరిగాయి ఎఫ్ఐఐస్ నుంచి. బట్ సేల్స్ 20,253 crores అండ్ 20,253 కోట్లు తీసేశారు అనమాట. టోటల్ గా నెట్ అవుట్ క్లోజ్ అయినాయి బయట 2,835 కోట్లు నెట్ అవుట్ క్లోజ్ కింద ఎఫ్ఐఐస్ పెంచారు అనమాట. అండ్ ఇది మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. ఎఫ్ఐఐస్ తీసేయడం అనేది లాస్ట్ 1-2-3 months నుంచి జరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో ఒక రోజు మాత్రమే పాజిటివ్ గా వస్తుంది అనమాట. అండ్ డిఐఎస్ విషయానికి వస్తే యథావిధిగా వాళ్ళు మళ్ళీ పాజిటివ్ గానే ఇన్ఫ్లో ఇచ్చారనమాట ఇండియన్ మార్కెట్స్ కి. గ్రాస్ పర్చేజెస్ ఈ రోజు నిన్న అయితే ఏకంగా 40,256 కోట్లు పర్చేజ్ చేస్తే సేల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సేల్స్ కూడా 30,400 కోట్లు, 36,400 కోట్లు సేల్స్ ఉన్నాయన్నమాట. బట్ ఓవరాల్ గా నెట్ ఇన్ఫ్లో విషయానికి వస్తే 3,845 కోట్లు నెట్ ఇన్ఫ్లో కింద ఉన్నదన్నమాట. ఎనీహౌ ఆ ఫారిన్ అవుట్ ఫ్లోస్ ని కొంచెం ఆఫ్సెట్ చేసాయని అనుకోవచ్చు. ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. ఎందుకంటే ఆటోమేటిక్ గా మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్ నుంచి ఫాలో అవుతాయి. సో ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ మాట్లాడుకుందాం. యుఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. వాటిలో మనకి వాటి 3 ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటే S&P 500 0.26% అప్ అయింది. డౌ జోన్స్ 0.15% అండ్ నాస్డాక్ 0.48%. ఇవి టాప్ గా ఉన్నాయి అనమాట. యూరోపియన్ మార్కెట్స్ వస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఈరోజు పాజిటివ్ గానే ఉన్నాయి. FTSE 100 అంటే యూకే మార్కెట్ 0.16% పాజిటివ్ గా క్లోజ్ అయింది. డాక్స్ జర్మనీ మార్కెట్ 0.02% న్యూట్రల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. వెరీ మినిమల్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ CAC 40 ఫ్రాన్స్ మార్కెట్ వచ్చి 0.13% పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. అండ్ ఈరోజు ఇండియన్ మార్కెట్స్ కూడా స్టార్టింగ్ లో మనకి కొంచెం నెగిటివ్ గా స్టార్ట్ అయినా ఇప్పుడు మనకి మళ్ళీ పాజిటివ్ వచ్చాయి అనమాట. అండ్ కమోడిటీస్ విషయాలు మాట్లాడుకుంటే యుఎస్ కమోడిటీ విషయాలు మాట్లాడుకుంటే ఈరోజు గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హై అయింది. గోల్డ్ ఈరోజు మళ్ళీ 0.63% పెరిగింది అనమాట. ఈ గోల్డ్ పెరగడానికి రీజన్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే మన రిటైల్ ఇన్వెస్టర్సే కాదు, రిటైల్ బయర్సే కాదు, దీనికి ఇప్పుడు ఏంటంటే యుఎస్ డాలర్ మీద కొంచెం డిపెండెన్సీ తగ్గించుకోవాలనుకుంటున్నాయి కంపెనీస్ అండి. బికాస్ ఆఫ్ ట్రంప్ బిహేవియర్ వల్ల డిపెండెన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్ వీళ్ళు గోల్డ్ ని సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కింద పెట్టుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఎక్కువ కొంటున్నారు ఎవరంటే కంట్రీస్ కొంటున్నాయి గోల్డ్ ని. సో ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ డిమాండ్ తక్కువ ఉన్నా కూడా కంట్రీస్ కొంటున్నాయి, అంటే హెవీగా కొంటున్నాయి అనమాట. సో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. బట్ వన్స్ మార్కెట్ సెట్ అయితే గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ నేను చాలా చోట్ల వింటున్నానండి ఏంటంటే గోల్డ్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు అంటున్నారు అనమాట. బట్ లాస్ట్ 25 years లో 4-5 times గోల్డ్ తగ్గింది. అరౌండ్ 25-30% కరెక్షన్ కూడా అయింది అనమాట. ఇప్పుడు లెటెస్ట్ మనకి గోల్డ్ ప్రైస్ మనకి 1,20,000, 1,25,000, 30,000 ఉంటే 30% కరెక్షన్ అంటే 1 lakh వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ఈసారి కూడా సిమిలర్ కరెక్షన్స్ చూడొచ్చు మనం, బట్ కొంచెం టైం పడుతుంది. అండ్
క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే ఈరోజు 0.79% డ్రాప్ అయింది అనమాట. అండ్ యుఎస్ డాలర్ కూడా కొన్ని కరెన్సీస్ తో పోలిస్తే వీక్ అయింది. లైక్ యూరోప్ అండ్ జపాన్ కరెన్సీస్ తో పోలిస్తే ఈ డాలర్ కూడా వీక్ అవడం జరిగింది అనమాట. అండ్ ఇండియన్ రూపీ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు 88.66, అంటే కొంచెం నిన్నటితో పోలిస్తే కొంచెం స్టెబిలైజ్ అయింది. నిన్న 88.75 ఉండే, ఈరోజు 88.66 వచ్చింది, కొంచెం స్టెబిలిటీ చూపిస్తుంది. అండ్ ఈ రోజు మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రైట్ లో 11:38కి నిఫ్టీ 27 పాయింట్స్ పాజిటివ్ లో ఉంది. లైక్ అరౌండ్ 24,662 దగ్గర రన్ అవుతుంది అనమాట. అదేవిధంగా సెన్సెక్స్ 80,419 పాయింట్స్, 54 పాయింట్స్ లైట్ గా న్యూట్రల్ గా పాజిటివ్ లో ఉన్నాయి. ఇండియన్ ఇండెక్స్ కూడా వీటి టాప్ గెయినర్స్. ఈరోజు మనం టాప్ గెయినర్స్ విషయం మాట్లాడుకుంటే నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్. ఒక బళ్ళారి నుంచి అయితే ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి. హలో ప్రవీణ్ కుమార్ గారు, మరొకసారి చెప్పరా, తేజ గారితో మాట్లాడండి. వాయిస్ అసలు రావట్లేదు. మీ వాయిస్ స్ట్రక్ అవుతుందండి, వాయిస్ అసలు క్లారిటీ లేదు. వీలైతే ఒకసారి కట్ చేయండి మీరు కాల్ చేసి మళ్ళీ చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కడప నుంచి సుబ్బారెడ్డి గారు, నమస్తే అండి. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి సుబ్బారెడ్డి గారు. నమస్తే తేజ గారు. హలో నమస్తే అండి. నమస్తే తేజ గారు. నమస్తే అండి. తేజ గారు చెప్పండి. రిలయన్స్ పవర్ వేదాంత అమ్మాలనా ఉంచాలన్నా చెప్పండి. రిలయన్స్ పవర్ రిలయన్స్ రిలయన్స్ కదండి. రిలయన్స్ పవర్ ఇప్పుడైతే అమ్మనవసరం లేదు, ఇప్పుడైతే హోల్డ్ పెట్టుకోండి. ఏమండి? రిలయన్స్ పవర్ అండి. రిలయన్స్ అయితే ఇప్పుడు అమ్మనవసరం లేదు, హోల్డ్ అండి. ఓకే, రిలయన్స్ పవర్ ఏంటండి, అమ్మాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అడిగారు? వేదాంత అంటండి ఇంకొకటి. తేజ గారు వేదాంత చూస్తున్నా ఒక నిమిషం. వేదాంత కూడా హోల్డ్ అండి, మనకి టెక్నికల్ గా బాగానే ఉంది స్టాక్ లో. వేదాంత కూడా షార్ట్ టర్మ్ లో అయితే హోల్డ్. నేను ఇప్పుడు యూజ్ చేసే ఇండికేటర్ గోయింగ్ యావరేజెస్ అన్నమాట, హోల్డ్. ఓకే రైట్, థ్యాంక్ యూ. చెప్పండి తేజ గారు. కొన్ని స్టాక్స్ చెప్తానండి నార్మల్ గా, అంటే టాప్ బ్రోకర్స్ ఇచ్చిన కొన్ని స్టాక్స్ చెప్తాను. జస్ట్ ఒకసారి ట్రై చేయండి, బట్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ ఇవ్వలేదు అనమాట, టార్గెట్స్ మాత్రమే ఇచ్చారు. అందులో మనకి కేపీఐటీ టెక్నాలజీస్ రికమెండెడ్ బై ఐసిఐసిఐ డైరెక్ట్. కరెంట్ ప్రైస్ వచ్చి 1213 ఉంది, టార్గెట్ ప్రైస్ 1500 ఇచ్చారనమాట. స్టాక్ పేరు మళ్ళీ చెప్తున్నా, కేపీఐటీ టెక్నాలజీస్ రికమెండ్ చేసింది ఐసిఐసిఐ డైరెక్ట్. 1213 ఉంది, 1500 టార్గెట్ ప్రైస్, 23.59% అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట. నెక్స్ట్ 197 కమ్యూనికేషన్స్ అంటే పేటిఎం, దీన్ని రికమెండ్ చేసింది వెంచరా వాళ్ళు. ఇప్పుడు 1112 ఉంది, 2074 అంటే 2074 టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. 86% అప్సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట. 86% అప్సైడ్ ఉంది పేటిఎం అండి. 197 కమ్యూనికేషన్స్. అండ్ యువెన్ఓ మిడా, ఇది రికమెండ్ చేసిన ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు. ఇది కరెంట్ ప్రైస్ 1267 ఉంది, టార్గెట్ ప్రైస్ 1500 ఇచ్చారనమాట. 18.35% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఇంకొకటి గోక్రేజ్ అగ్రోవెట్, రికమెండెడ్ బై ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్. కరెంట్ ప్రైస్ 699 ఉంది, 980 టార్గెట్ ప్రైస్, 40% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. జస్ట్ ఈ 4 స్టాక్స్ మళ్ళీ ఒకసారి చూడండి.
ఒకటి గోగ్రిడ్జ్ అగ్రోవెట్, 2 కేపీఐటి టెక్నాలజీస్, 3 పేటిఎం 197 కమ్యూనికేషన్స్ పేటిఎం, అండ్ ఈవెన్గో మిండా, అండ్ లాస్ట్ సిటీ యూనియన్ బ్యాంక్. ఇది రికమెండ్ చేసింది కూడా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్ళే. కరెంట్ ప్రైస్ 213 ఉంది, టార్గెట్ ప్రైస్ 250 ఇచ్చారనమాట. అప్సైడ్ పొటెన్షియల్ 17.29% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఏ స్టాక్ అయినా కానివ్వండి, మీరు స్ప్లిట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ మీరు డిఫైన్ చేసుకోండి. నార్మల్గా 10%, 5%, 15% డిఫైన్ చేసుకోండి. దానికి చాలా ఇండికేటర్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇండికేటర్స్ పెట్టుకోగలిగితే ఇండికేటర్స్ పెట్టి ట్రాక్ చేయండి. లైక్ కొన్ని ఇండికేటర్స్ చెప్తాను, మీరు యూట్యూబ్ సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ సూపర్ ట్రెండ్ అంటే ఒకటి ఉంటుంది, మూవింగ్ యావరేజ్ పెట్టుకోవచ్చు. లైక్ షార్ట్ టర్మ్ అయితే మూవింగ్ యావరేజ్ తక్కువ పెట్టుకోండి, లాంగ్ టర్మ్ అయితే 50 డే మూవింగ్ యావరేజ్, 100 మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. ఎప్పుడైతే 100 డే కన్నా 50 డే తగ్గుతుందో అప్పుడు అమ్మడానికి ట్రై చేయండి. ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏవి స్ట్రాటజీ అని ఒకటి ఉంది. ఇవన్నీ ఒకసారి మీరు చూసుకొని టెక్నికల్ గా ఎగ్జిట్ అవడానికి ఒక రకమైన స్కోప్ ఉందన్నమాట. లేదు అనుకుంటే మనకు ఆల్రెడీ చార్ట్స్ చూసి తెలుస్తుంది అనమాట. మనకి స్టాక్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఈ సపోర్ట్ క్రాస్ అయితే ప్రీవియస్ గా ఎక్కడికి వెళ్ళింది అని మనం చార్ట్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా అబ్జర్వ్ చేయలేకపోతే కూడా 10%, 15%, 20% స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎక్కువ స్టాక్ 30-40% పడిపోయిన దాకా వెయిట్ చేయకండి. నా థింగ్ ఏంటంటే 10% పెట్టుకుంటే చాలు అనమాట. అప్ సైడ్ టార్గెట్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే 10, 12 to 18 months ఇచ్చారు వీటన్నిటికీ కూడా. 12 to 18 months మనం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ మనం స్టాప్ లాస్ పెట్టుకున్న ప్రైస్ ఇన్ బిట్వీన్ తిరుగుతూ ఉంటే కొంచెం యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ వస్తాం అంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. టార్గెట్ వచ్చిన ఎగ్జిట్ అయిపోవాలి. చాలా స్టాప్స్ ఉన్నాయి మనం యాడ్ చేసుకోవడానికి. ఓకే, కాలర్ నా తీసుకుందాం. బళ్ళారి నుంచి ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ గారు నమస్తే అండి. హలో ప్రవీణ్ గారు. హలో ప్రవీణ్ గారు, మీ వాయిస్ అయితే రావట్లేదు ప్రవీణ్ గారు. రైట్, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. బెంగళూరు నుంచి మౌనిక. మౌనిక గారు నమస్తే అండి. హలో తేజ గారు, వినపడుతుందా? ఓకే అండి, మాట్లాడండి తేజ గారితో. హాయ్ తేజ గారు. హాయ్ అండి. ఐఎక్స్ షేర్ కొన్నామండి 1 month బ్యాక్. చాలా లాస్ లో ఉంది. ఇప్పుడు దాని మీద మరి ఇన్వెస్ట్ చేసి ఇది చేసుకోవాలా లేదా అలానే హోల్డ్ చేయాలా స్టాక్? ఏదండి స్టాక్ పేరు? ఐఎక్స్. ఐఎక్స్. అవును. ఐఎస్ టెక్నికల్ గా వీక్ ఉంది, ఎగ్జిట్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ప్రవీణ్ గారు నమస్తే అండి. హలో ప్రవీణ్ గారు, మీ వాయిస్ అయితే రావట్లేదు అసలు. వీలైతే ట్రై చేయండి మరొకసారి లైవ్ అయ్యేలోపుగా. ఇన్ కేస్ కలవకపోతే కనుక తేజ గారు పర్సనల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి లైవ్ అయిన తర్వాత. రైట్, ఓకే తేజ గారు చెప్పండి. ఇప్పుడు మనం టాప్ గెయినర్స్ కింద చూసుకుంటే నిఫ్టీలో ఒకటి జేఎస్డబ్ల్యూ స్టీల్, మనకి 1.99% పాజిటివ్ గా ఉంది. హిండాల్కో 1.66% పాజిటివ్ గా ఉంది. బిఎల్ 1.06% పాజిటివ్ గా ఉంది. అదాని పోర్ట్స్ 0.98% అండ్ శ్రీరామ్ ఫినాన్స్ 0.91%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఇండిగో -1.37% నెగిటివ్ లో ఉంది. ఐటీసీ 1.15% నెగిటివ్ లో ఉంది. బజాజ్ ఆటో 0.59%, ఎల్టీ 0.59%, యాక్సిస్ బ్యాంక్ 0.59%. ఇవి టాప్ లూజర్స్ కింద ఉన్నాయన్నమాట. అండ్ షార్ట్ టర్మ్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సెక్టార్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనం ఇప్పుడైతే ఎనర్జీ సెక్టర్ ఒకటి కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, అండ్ మెటల్ సెక్టర్ ఒకటి కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు, ఎఫ్ఎంసీజీ ఒకటి, అండ్ ఐటీలో కొన్ని స్టాక్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అవి విన్ అయ్యే కాంట్రాక్ట్స్ బట్టి ఉంటుంది, అండ్ ఎంఎన్ఏ యాక్టివిటీని బట్టి ఉంటుంది అనమాట. అండ్ మనకి యుఎస్ డాలర్, రూపీ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కూడా. అండ్ ఎఫ్ఎంసీజీ ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని కంపెనీస్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఆ క్వార్టర్ రిజల్ట్స్ వల్ల మనం పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే స్కోప్ ఉంది. అండ్ ఇందాక అనుకున్నట్లు మనం
ఎనర్జీ రిలేటెడ్ మనకు అండమాన్ రిలేటెడ్ అది ఒకటి సెక్టర్ ఉంది కాబట్టి అది ఒక పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి అది కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతాయి ఆటోమేటిక్ గా. ఆ బెనిఫిట్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇండియన్ మార్కెట్ కి. లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ మీ వ్యూ లాంగ్ టర్మ్ అయితే ఐటీలో డిప్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఫార్మా ఒకటి, రెన్యూవబుల్స్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, కన్జ్యూమర్ సెక్టర్స్ మర్చిపోకండి. కన్జ్యూమర్ సెక్టర్స్ మీకు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్ గా స్టాక్స్ మొమెంటం చూపిస్తాయి. అండ్ రిటైల్ సెక్టర్ అండ్ హోటల్ రిలేటెడ్ సెక్టర్ కూడా ఒకటి కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. రైట్, కాలర్ తీసుకుందాం. తేజ గారు, ప్రవీణ్ గారు నమస్తే అండి. హలో ప్రవీణ్ గారు, మీ వాయిస్ రావట్లేదండి. బెటర్ నాకు కాల్ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి పర్సనల్ కాల్ చేయండి. ఫర్టైల్ గా మీరు చాలా ట్రై చేస్తున్నారు. నా నెంబర్ అక్కడే ఉంది. Yeah. జస్ట్ ఒకసారి 12-15 కాల్ చేయండి. సో నేను మాట్లాడతాను. రైట్, ఓకే. తేజ గారు, ఈ పెన్నీ స్టాక్ పరిస్థితి ఏంటి? వాటిలో ప్రెసెంట్ పెట్టుబడి పెట్టే వాళ్ళు సురక్షితమే అంటారా, లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? బిగినర్ అయితే పెన్నీ స్టాక్స్ అవాయిడ్ చేసేయండి. రైట్ నో ఎవరైనా కొత్త ఇన్వెస్టర్ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అంటే అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడర్ కాదు, నేను ఇన్వెస్టర్ అనుకుంటే సో పెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 5% దాటనీయకండి పెనీ స్టాక్స్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే హై వోలటిలిటీ ఉంటుంది. సో మనీ గెయిన్ అయ్యేదానికి ఎంత ఛాన్స్ ఉందో, అప్ సైడ్ పోయేదానికి ఎంత ఛాన్స్ ఉందో, డౌన్ సైడ్ వచ్చేదానికి కూడా అంతే ఛాన్స్ ఉంది అనమాట. సో 5% దాటనీయకండి పెనీ స్టాక్స్ మీకు ఓవరాల్ పోర్ట్ఫోలియోలో. అండ్ నాకు కాల్ వచ్చింది మొన్న, జస్ట్ టాటా క్యాపిటల్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని ఒక క్లయింట్ అడిగాడు అనమాట. జస్ట్ బీఆర్కే న్యూస్ నుంచి వచ్చింది నాకు కాల్. ఇప్పుడైతే మీకు టాటా క్యాపిటల్ గ్రే మార్కెట్ ప్రియం అరౌండ్ 9 to 10% కనబడుతుంది. బట్ ప్రీ ఐపీఓ మార్కెట్ లో మనకి 1100-1200 ఉన్న ప్రైస్ ఇప్పుడు మీరు చూస్తే 326 ఉంది అనమాట. అందుకే మీరు ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. 1100 ఎక్కడ, 326 ఎక్కడ, ఆల్మోస్ట్ 70% డౌన్ లో లిస్ట్ అవుతాను. ఇది ఒకటే కాదు, మనకి మీరు చూస్తే ఎన్ఎస్డిఎల్ కూడా ఉంది. ఎన్ఎస్డిఎల్ మనకి ప్రీ ఐపీఓ మార్కెట్ లో లైక్ 1230-1240 ఉంటే మనకి లిస్టింగ్ 880కి లిస్ట్ అయింది. అండ్ ఇంకొకటి హెచ్డివి ఫినాన్షియల్స్ కూడా ఉంది. 1000 చేంజ్ ఉంటే మనకి 20% ఏదో డౌన్ సైడ్ మనకి వాళ్ళు ఐపీఓ ప్రైస్ తెచ్చారనమాట. సేమ్ ఇప్పుడు టాటా క్యాపిటల్ ఇంకా దారుణం. ఇప్పుడు 1100 ఉంటే లిస్టింగ్ ప్రైస్ 326 తీసుకొచ్చాడు అనమాట. 1100 ఎక్కడ అంటే ఆల్మోస్ట్ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్ 70% లూజ్ అయినట్లే కదా ఇన్స్టాంట్ గా చూస్తే మనం. అండ్ ఒకవేళ మీరు జస్ట్ ప్రీమియమ్స్ కోసం అయితే, గ్రే మార్కెట్ ప్రీమియం కోసం అయితే రైట్ నవ్ అయితే 10% అప్ సైడ్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐపీఓలో దొరకపోయినా కూడా తర్వాత కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఐపీఓ ఒకవేళ లిస్ట్ అయితే 10% లిస్ట్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఆ స్కోప్ ఆఫ్ ప్రాబిలిటీ అయితే ఉంది కదా. 1100 అంటే ఇప్పుడు 326, ఒకవేళ 10% పెంచుకున్నా 350-360 లిస్ట్ అవుతుంది. ఒక మీరు అప్పుడు కొనుక్కున్నా కూడా ప్రీ ఐపీఓ మార్కెట్ లో కొన్ని ఇన్వెస్టర్ తో 65% డౌన్ సైడ్ కొంటానంటే కదా, 60% డౌన్ సైడ్ కొంటానంటే కదా. సో పొటెన్షియల్ అయితే ఉంది. సో టాటా క్యాపిటల్ చూడండి. అండ్ షేర్ హోల్డర్ కోటాలో ఎవరికైనా షేర్స్ వస్తాయా అని అడిగారు అనమాట. బేసిక్ గా డైరెక్ట్ టాటా కంపెనీస్ ఏమీ లేవన్నమాట దాంట్లో షేర్ హోల్డర్స్ కింద. టాటా సన్స్ ఉంది బేసిక్ గా. టాటా సన్స్ ఇందులో ప్రమోటర్ కింద ఉందన్నమాట టాటా క్యాపిటల్ లో. బట్ టాటా సన్స్ ఇంకా ఐపీఓలో లేదు కాబట్టి, లిస్టెడ్ కంపెనీ లేదు కాబట్టి టాటా సన్స్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏమైనా వస్తాయనుకుంటా. సో టాటా మోటార్స్ షేర్ హోల్డింగ్ ఎవరైనా ఉంటే దీంట్లో ఏమైనా షేర్స్ వచ్చే అవకాశం ఉంది, షేర్ హోల్డర్స్ కూడా. ఓకే తేజ గారు, ఎవరైనా సరే కొత్త ఇన్వెస్టర్లు ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చూడాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి? మ్యూచువల్ ఫండ్స్ లో మీరు త్రూ ఫినాన్షియల్ అడ్వైజర్ ఉంటే పర్లేదు కానివ్వండి. ఫినాన్షియల్ అడ్వైజర్ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ బెస్ట్ అండి. ఇండెక్స్ ఫండ్స్ లైక్ ఈటీఎఫ్స్ బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు ఇండెక్స్ మనం చూసుకుంటే ఇండెక్స్ కూడా మనకి 14-15% ఇస్తుంది. మెజారిటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ బీట్ చేయట్లేదు. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ లో ట్రై చేయండి. లేదు మాకు గైడెన్స్ ఉంది, లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరో ఉన్నారు అంటే సో త్రూ వాళ్ళ గైడెన్స్ తీసుకొని యాక్టివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెన్స్ ఏముందంటే యాక్టివ్ ఫండ్స్ కి ప్యాసివ్ ఫండ్స్ కి, యాక్టివ్ ఫండ్స్ లో మనకి ఫండ్ మేనేజ్ చార్జెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ప్యాసివ్ ఫండ్స్ లో ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ ఎనీహౌ మనకు చూస్తే యాక్టివ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్కోప్ ఉంది. మీరు ఫినాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తే కంపల్సరీ యాక్టివ్ ఫండ్స్ లోనే వెళ్ళండి.
లేదు అనుకుంటే ప్యాసివ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతో కొంత మ్యూచువల్ ఫండ్స్ కి మూవ్ చేయండి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 5 years కైనా చేస్తారు, లేకపోతే నెక్స్ట్ 6 years కైనా చేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఇప్పుడు మనకి వెళ్ళిపోయాయి ఇన్సూరెన్స్లు, ఎఫ్డీస్, ఆర్డీస్ అన్ని అవుట్ ఆఫ్ స్కోప్ అన్నమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. మీకు మార్కెట్ ఇన్ఫ్లేషన్ 6% ఉంది, అవి ఏవి మనకి 6% బీట్ చేయట్లేదు అనమాట రిటర్న్స్. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 6% కన్నా క్రాస్ అయ్యి వస్తుందో అవే మీ రిటర్న్స్. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లో చేస్తారు 8% వచ్చింది లేదా 9% వచ్చింది, మార్కెట్ ఇన్ఫ్లేషన్ 6% ఉంది. మీరు గెయిన్ చేసిన 9% కాదు, మీరు గెయిన్ చేసిన ఓన్లీ ఆ 2% ఆ 3% మాత్రమే. అది గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు నేను బ్యాంక్ లో పెట్టుకుంటానంటే మీ పర్చేసింగ్ తెలుసు కదా, పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గుతానే ఉంది ఇయర్ ఆఫ్ ఇయర్. సో మీరు ఖర్చులు పెరుగుతున్నట్లు మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోలేకపోతున్నారు. యాక్చువల్ గా మీరు సంపాదించిన డబ్బుని మీరే డీవాల్యూ చేస్తున్నారు అనమాట, తగ్గిస్తున్నారు అనమాట. సో అది కొంచెం జాగ్రత్త చూసుకొని మీ రిస్క్ తగ్గట్లు అన్నిట్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఉండాలా, స్టాక్స్ ఉండాలా, రియల్ ఎస్టేట్ ఉండాలా, గోల్డ్ ఉండాలా, అన్నిట్లోన ప్రపోర్షనేట్ బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే గైడ్ చేస్తారు వాళ్ళు. లేదు అంటే జస్ట్ మీ ఉన్న నాలెడ్జ్ ప్రకారం యూట్యూబ్ వీడియోస్ అవి ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. బట్ మీ ఓవరాల్ ఇన్కమ్ లో 20% అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.